శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫాస్ట్ కదా ఆ జ్యోతి ప్రజ్వలన అవన్నీ వాళ్ళకి కూడా ఉంటాయా? అవన్నీ ఏమి ఉండవు. ఓకే. వాడు ఇప్పుడు హిందువులను కూడా కలుపుకోవాలి, హిందువుల కూడా మంచి విలేసే ట్రిక్స్. వీళ్ళందరూ కూడా అన్ని చుట్టుపక్కల ఉన్న చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా పిలుచుకొచ్చిన క్రౌడ్. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళందరూ కాదు, వీటితో పాటు వీటి కింద ట్రైన్ అయిన పాస్టర్లందరికీ ఇలా సభ పెడుతున్నాము, జనాలు రావాలి, నీ తరపించి ఎంత, నీ తరపించవు ఎంత, ఇట్లా ఎంత అని చెప్పేసి వీడి పార్టీ మీద ఫండింగ్ తీసుకొని ఇలా చేయడం కోసము చేసుకున్నాడు. అంటే వీడి నిజానికి రోడ్డు మీదకి వెళ్తే పక్కన కూడా ఎవరు రారు, వీడి బతుకది. పేరు చాలా బాగుంది, ఇండియన్ ప్రజాబంధు పార్టీ అని పేరు బాగుంది. అసలు ఈ పార్టీ పెట్టడానికి రీజన్ ఏంటి అసలు ముఖ్యంగా? దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయి, ప్రజాస్వామ్యం అనేది నడుస్తూ ఉంది. కానీ ఇవాళ సోషల్ మీడియాని గమనిస్తుంటే నానాటికి దళితుల మీద, బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు, స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు నానాటికి ఎక్కువైపోతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేశాయి. అందుచేత ఎన్ని పార్టీలు ఉన్నా సరే సమస్య మూలాన్ని ఎవరు స్పృశించడం లేదు కనుక మేము ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యూహంతో, పొలిటికల్ ఫిలాసఫీతో, ఇది ఎప్పుడు పెట్టాడు? కుల వివక్ష, స్త్రీల పట్ల అమర్యాద అనేది లేకుండా ఉండే స్వర్ణ భారతానికి బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే ఇప్పటికీ ఉంది. మొన్న కూడా పోటీ చేశాడు. వీళ్ళు ఇందాక యాంకర్ గా ఉన్నాడు కదా ఆపోజిట్, వాడి పేరు మార్క్ ఏదో ఉంది, మేము చుంచు అంటాము. వాడు ఒక అక్కడికి వెళ్ళాడు మీటింగ్, రోడ్డు మీద జనాలు పట్టించుకోవాలి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. కనీసం పక్కన ఉన్న వాళ్ళు ఒక 10 మంది కూడా ఎవడు ఏం చెప్తున్నాడు అని కూడా రాలా. వీడియోస్ చూపించారు అంటే స్త్రీల మీద ఎన్నో అరాచకాలు, అన్యాయాలు జరిగాయి. వాటిని ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు పార్టీ ఒకవేళ ముందుకు వస్తే వీటి మీద మన చర్యలు తీసుకుంటారా? తప్పకుండా. అసలు మొట్టమొదటి మేము పాస్ చేసే బిల్లు అదే. మేము అధికారంలోకి వస్తే అత్యాచారాలు చేసిన వారికి మర్మాంగ ఖండన శిక్ష విధించాలి. ఫస్ట్ ఇప్పుడు ఇదే వీరికి ఇప్పుడు అప్లై చేయాలి. ఇండియన్ పెనల్ కోడ్ లో సవరణ మేము తప్పకుండా తీసుకొస్తాము. మరొకడు అలా చేయాలంటే భయపడాలి. అది మేడం, ఇది ఒక రాజకీయ పార్టీ. ఇది పార్టీ ఫిలాసఫీ ఏంటంటే ఫస్ట్ బిల్లు పాస్ చేసేది ఆడపిల్లల మీద బలవంతంగా ఏదన్నా హెరాస్మెంట్, అత్యాచారం లాంటివి చేస్తే వాళ్ళు కఠిన శిక్ష పడాలని చెప్పి మళ్ళీ నా వెనక 300 మంది అమ్మలు పడ్డారు, దగ్గరుండి నేను నేర్పించి పంపించానని చెప్తూ ఇంకో వైపు ఏమో నీ పిక్స్ రిలీజ్ చేస్తా, చంపేస్తా అని చెప్పి బెదిరిస్తే వీడే చేస్తున్నాడు. ఇంకేమనాలి? ఈడేంటి, ఇది రాజకీయ పార్టీ అని. ఎందుకంటే వీడు చాలా మందిని ఎంతో ప్రభావితం చేస్తున్నాడు వీడు పార్టీ పేరుతోటి. మీ అందరికీ మీ ప్రాంతాలలో మీకు సీట్లు ఇప్పిస్తాను, అది గెలిచేది లేదు, పెట్టలేదు. అసలు వీడు ఒక పార్టీ చేసిన సంగతి నేను మీకు చెప్పేవారు, మీకు కూడా ఇంతమంది తెలియదేమో, జనాలకి ఎవరికి తెలియదు వీడు పోటీ చేస్తున్నాడు. అది వీడు కూడా క్రిస్టియన్స్ వీడికి ఎవరు సపోర్ట్ చేయరు, మొత్తం ఏదో అట్లా పెట్టుకున్నాడు అంతే, ఏమి లేదు. కానీ ఇట్లాంటి వానికి సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, శాటిలైట్ ఛానల్స్ కానీ మీ వాళ్ళు మీరు ట్రీ మీడియా వాళ్ళు కానీ శాటిలైట్ ఛానల్కి తీసుకెళ్ళి నాకు ఒక అవకాశం ఇస్తే కంప్లీట్ మొత్తం ఒక వీడియో తయారు చేసి ప్లే చేసి ఇట్లాంటి వాడిని సమాజం ఏం చేయాలని చెప్పి నేను ధైర్యంగా మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా. పెద్ద శాటిలైట్ ఛానల్స్లో కూడా నన్ను అక్కడికన్నా తీసుకెళ్ళండి, లేదా మీ వాళ్ళన్నా వీడి గురించి ఏదైనా సీరియస్గా యాక్షన్ తీసుకోండి. అదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మొత్తం ఎవిడెన్స్ తో సహా, సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. దీనిపైన ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తే, క్లారిఫికేషన్ ఇస్తారేమో చూద్దాము. ఇఫ్ ఇన్ కేస్ అసలు ముందు వీటికి ఇలా మాట్లాడినందుకు, లేకపోతే అసలు ఆడపిల్లలను చాలా అసభ్యకరంగా మాట్లాడాడు, చాలా తక్కువగా నీచంగా చేసి మాట్లాడాడు చాలా వీడియోస్ లో. మరి ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో నుంచి ఎందుకు తీసేయాల్సి వచ్చిందో కూడా మనం ఫస్ట్ అతను అడుగుతున్న క్వశ్చన్. లేకపోతే ఇదే ట్రీ మీడియా ఛానల్లో నా ముందు కూర్చోబెట్టండి మేడం. మొన్న డిబేట్ చేశారు కదా, నేను
ప్రొఫెషనల్ గా డీసెంట్ గా మాట్లాడాను కదా. అవును. ఆయన ఉన్నప్పుడు కూడా నేను రంజిత్ ఎఫీర్ గారిని దమ్ము ధైర్యం ఉంటే ట్రీ మీడియా ఛానల్కి వచ్చి మా ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి మాట్లాడించండి, ఓకే నేను ప్రతిదీ ఆధారాలు చూపిస్తా, ఆ Okay. ఆధారాలు అన్నిటికీ సమాధానం చెప్పండి, రైట్. అది తప్ప ఒప్ప అనేది జనాలు డిసైడ్ అవుతారు. తప్పకుండా నేను అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ధైర్యంగా వస్తాను, మాట్లాడతాను. అతను ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఇప్పుడు మీరు చెప్పినవి చూపించినవి ఏవైతే ఉన్నాయో అవి అవాస్తవాలనో లేకపోతే వాటికి ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తే అతని వాయిస్ కూడా వినే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఓకే మళ్ళీ చెప్తున్నాను మేడం, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను మన లోఫర్ అని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడాను. బట్ ఓఫీర్ పక్కన ఉంటే ఓఫీర్ గారు, అయ్య గారు, సారు అని చెప్పి ఇలా సంబోధిస్తూనే చాలా పొలైట్ గా, నేను ఏ మాత్రమో టంగ్ స్లిప్ అయి ఇప్పుడు వయసుకు గౌరవం అంటే పక్కన ఉంటే మాత్రము సరైన రెస్పెక్ట్ ఇచ్చి, అయ్య గారు మీరు ఒక పాస్టరు, మీరు క్రైస్తవ మత బోధకులు కదా, ఇలా మాట్లాడారు కదా, ఇలా మాట్లాడింది మీరా కాదా, మీరైతే ఇలా మాట్లాడడం తప్ప కాదా, దీనికి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చాలా పొలైట్గా అడుగుతాను. ధైర్యం ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి తొడలు కొట్టి నేను నా గురించి ప్రార్థనలు కూడా చేసిండు, ప్రార్థన లేడు, నాశనం అయిపోవాలి. ఇంతకుముందు కూడా తప్పుడు కేసులు పెట్టి అటాక్ చేయించిన సందర్భాలు నాకు అన్ని ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేనేం అడగను. నా దగ్గర ఏవైతే వీటికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం వాడికి ఉంది, రావాలి. ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఒక 10 మంది తెచ్చుకో, నీ వెనక నీ చర్చి మొత్తం ఒక 100 మంది తెచ్చుకో, మనకు ఇక్కడ ఏర్పాట్లు చేద్దాం, వచ్చిన వాళ్ళందరికీ బోధనలు కూడా ఏర్పాటు చేద్దాం. మళ్ళీ భయపడతాడేమో, నా ముందు వచ్చి కూర్చోవాలంటే నేను ఏదైనా చేస్తానేమో, అంత భయం అవసరం లే. కావాలంటే ఇంకొక ఫెసిలిటీ మేడం, నేను నా పర్సనల్గా అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాడు అంటే వాళ్ళకి కారు వార్త వచ్చే మనుషులందరికీ నేను ఏర్పాటు చేస్తా. నేనైతే బైక్ మీద వస్తా, నేనైతే ఎవరైనా తీసుకురాను. మళ్ళీ అతను భయపడతాడేమో, మళ్ళీ ఇప్పుడు ఆయన భయపడతాడేమో, ఆయన 5 లక్షల మంది నా వెనక జనాలు ఉన్నారు, అటాక్ చేస్తాను కొడతాను అన్నది ఆయన నేనా? ఇంతవరకు ఈ 2-3 ఏళ్లలో నేను పెట్టిన వీడియోలో ఏ ఒక్కసారి కూడా అండేది కదా, దమ్ముంటే టచ్ నేను చట్టబద్ధంగా వెళ్తున్నాను నేను అని అన్నాను కదా. అటాక్ చేయాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్న వీడియోస్ కి ఆయన సమాధానం చెప్తే చాలు, అంతే. ఓకే అంతే, రైట్. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. చూద్దాము వీడియో రిలీజ్ అయిన తర్వాత అసలు ఆయన ఎలా స్పందిస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ గనక నేను అతను వస్తాను అంటే ఖచ్చితంగా ఓపెన్ డిబేట్ కి ఏర్పాటు చేస్తాను. ఒకవేళ రాకపోతే, ఇన్ కేస్ మీరు పిలిచిన రాకపోతే ఇది ఇక్కడతో ఆగిపోదు. ఇవన్నీ నేను హైదరాబాద్ లో ఉన్న అన్ని మీడియా ఛానల్స్కి వెళ్ళి ఒక్కొక్క మీడియా ఛానల్స్ ఇచ్చుకుంటూ పోతాం. శాటిలైట్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తా. అన్ని ఇది ఇంతటితో ఆగిపోదు. ఇక్కడతో ఆగిపోవాలనుకుంటే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే నేను అంత ఈజీగా వదిలిపెట్టాను. నేను ఏం చేయాలో, ఎన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయో అన్ని మీడియా ఛానల్స్కి అది ఆ సినిమా ఏదో రేసు గుర్రంలో ఫోన్లు చేసి మీకు టీఆర్పీ రేట్ కావాలా, న్యూస్ కావాలా అంటే అవును అనగానే మీడియా ఛానల్స్ అన్నీ అంటాయి కదా, ఒక్కొక్క మీడియా ఛానల్స్కి వెళ్ళి అన్ని ఇచ్చుకుంటూ పోతా. ఉన్నది కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఇంకా ఇది అందరికి తెలిసే కొద్దీ పోతాయి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.